నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, వాస్తు స్పెషలిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడటానికి. మాట్లాడదామా? ఓకే అమ్మా. హలో. హలో నమస్తే అండి. నమస్తే నేను పద్మిని మాట్లాడుతున్నాను. రెడ్ టీవీ భక్తి నుంచి. మేడం గారు తెలుసు మిమ్మల్ని చూస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఎలా పరిచయం మీకు మేడం గారు? ఏ సమస్యతో మేడం గారికి ఫోన్ చేశారు? ఇవి నాతో పంచుకుంటారా? అదే అండి మేడం గారు, నేను సమస్యతో ఇలాగా నేను ఫోన్ ఓపెన్ చేయబోతుకి మేడం గారిది నా లక్కీ ఏటో మరి అదృష్టం కొద్దీ నాకు మేడం గారి వీడియో కనపడిందా? నేను సమస్యతో చూసాను, నచ్చింది. ఎందుకో ఆ సమస్య నుంచి ఆ మేడం గారు అయితే నాకు కరెక్ట్ ఏం సమస్య అమ్మా చెప్పగలరా? అంటే పిల్లల గురించేలండి. పిల్లల గురించి. ఓకే. అంటే మా బాబు మంచి సంబంధం ఏదో అన్నట్టు నేను మేడం గారిని కన్సల్ట్ చేశాను. ఓకే. జాతకం పంపించమ్మా ఓ రోజు అన్నారు. పంపిస్తే మర్నాడు 2 రోజుల్లో దాని చెప్పారు, ఎలా ఉందమ్మా మీ సమస్య అని చెప్పారు. ఓకే. ఇంకా చెప్తే దేవుడి మీద భారం వేసి మేడం గారు నమ్మి నేను వెంటనే మేడం గారు ఒక పూజ చేసుకోమా అన్నారు. ఇట్లు అవి పంపించారు. కానీ నా సమస్య కంటే అద్భుతమైన విషయం జరిగిందండి. మేడం గారు ఫస్ట్ ఏ దేవుని పూజ చేయమన్నారో అదే దేవుడి దర్శనం 3 నెలల్లో జరిగిందండి నాకు. నాకు పూజ చేయమ్మా అన్నారు మా సమస్యలు తర్వాత అని. అయితే రెమెడీ తీసుకోవడం కంటే 3 నెలల ముందు మేడం గారు మా సమస్య గురించి అన్ని చూసే పూజ చేయమన్నారు స్టార్టింగ్. మమ్మల్ని పూజ చేసుకున్నాం, నేను మా చేసుకున్నాక మాకు ఎక్కడో దూరపు చుట్టమండి. వాళ్ళు పెళ్లికి ఒకటి చెప్పారు. పెళ్లికి ఒకటి చెప్తే పూజ చేసాక 3 నెలలకి అద్భుతం. అదే అక్కడే ఉందండి మేడం గారు మహిమ అనుకుంటున్నాను. నేను ఉన్న విషయాలు ఎలా జరగని గాని. ఖచ్చితంగా మీరు చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అయితే మాకు దూరం చుట్టమండి, వెళ్ళవలసిన పని లేదు అసలు. అయినప్పటికీ వెళ్ళారు. చెన్నై నుంచి కబురు వచ్చింది మాకు. వెళ్ళి సమస్య ఏం కాదు, అది దూరం చుట్టూ వెళ్ళినా పర్లేదు, వెళ్ళకపోయినా పర్లేదు, మా వారు వెళ్ళి రావచ్చు కూడా. అలాంటిది ఇంకా ఏంటో ఆ తల్లి తీసుకెళ్ళిందో ఈ మేడం గారి మహిమ అండి. ఇంకా 100%. అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎలా అనిపించింది అమ్మవారిని చూసాక? చాలా మహిమ అండి. ఈ మేడం గారిలో ఏదో మహత్యం ఉంది, నేను చేసుకోవడంలో మహత్యం ఉందో మేడం గారు చెప్తారు. చాలా మంది చేసుకోమ్మా అంటే దర్శనం కరెక్ట్ గా చెప్పారు. 3 నెలలు మిరాకిల్ జరిగిందండి. ఇంకా మనం పెళ్లి మన దర్శనం అయితేనే నేను పెళ్లికి వస్తానని కండిషన్ పెట్టాను మా ఆయన గారితో. మంచి పని చేశారు. అంటే అలా కాదు, వెళ్ళే తీరా పెళ్లిలో పడిపోయి వాళ్ళు ఆ చెన్నై చుట్టాలు చూపించలేక ఏదో ఒకటి అవ్వచ్చు కదా. అవును. మొత్తానికి మేకి 3 నెలలు పూర్తయ్యాక అమ్మవారి దర్శనం అయిందండి నాకు. అమ్మవారి దర్శనం అయింది. ఇంతకీ మరి సమస్య అనేది సాల్వ్ అయిందా? ఈ యంత్రం కూడా తెప్పించుకున్నాను నేను. ఆ యంత్రం పెట్టిన మా అబ్బాయికి ఇంకా జాబ్ వచ్చేసింది. వెరీ గుడ్. మేము ఏప్రిల్ లో యంత్రం పెట్టాం. అంటే 3 నెలలు ట్రైనింగ్ అన్నారు. మే నాటికి ట్రైనింగ్ అవుతుంది. మేము ఏప్రిల్ లో యంత్రం పెట్టాం కదా, పర్మనెంట్ అవుతుందో అవదో అనుకున్నాం. కానీ యంత్రం పెట్టిన నెలకి బాబుకి జాబ్ పర్మనెంట్ అయితే శుభవార్త. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. కానీ మీరు జాబ్ రావటం కంటే కూడా అమ్మవారి దర్శనం అయినందుకు చాలా ఆనందంగా ఉన్నారనేది నాకు అర్థమవుతోంది. మెయిన్ అదే ఆనందం అండి. అంటే నాకు మెయిన్ అమ్మవారి దర్శనం. మేము పక్కన గుడికే వెళ్ళలేము. అన్నవరం ఒక 20 కిలోమీటర్లు ఉంటది. 3 నెలలు అమ్మవారి దర్శనం అయిందంటే చాలా మిరాకిల్ జరిగిందండి. చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషం. నమ్మారు. మేడం గారు ఏదైతే చెప్పారో ఆ రెమెడీని త్రికరణ శుద్ధిగా నమ్మారో అమ్మవారు సంతుష్టులై ఖచ్చితంగా మిమ్మల్ని రమ్మని ఆవిడ ఆజ్ఞాపించారు. అంతే. మిరాకిల్ అండి. ఆషాఢంలో వారాహి నవరాత్రులు చేసుకుంటాను నేను. చేశారా? మామూలుగా 2 సంవత్సరాలు పెట్టి చేసుకుంటున్నాను. ఇది 3వ సంవత్సరం నాకు. అయితే మేడం గారి కిట్ లోని నాకు వారాహి ఏ దేవుడు అంటే ఇష్టం, వారాహి కిట్ పంపించారు ఆవిడ. బ్యూటిఫుల్. అయితే కిట్ పంపిస్తే ఆవిడ అన్నారు వారాహి పూజ చేసుకోవాలమ్మా అన్నారు మే నెలలో. నేను అన్నాను ఇంకో నెల పోతే ఆషాఢంలో వస్తాయి కదండి అప్పుడు చేసుకుంటాను. లేదు అర్జెంట్ గా చేసేయాలి అన్నారండి. ఏంటి ఇప్పుడు వారాహి పూజ నాకు ఆషాఢంలో కదా చేసుకుంటాను, ఏమో ఈ కిట్ ప్రకారం ఇలా చేసేద్దాం అంటే ఆ 11 రోజులు వారాహిదే పూజ చేసుకున్నాను. ఈ ఆషాఢంలో 3 రోజులు పూజ చేస్తే మా
మా చుట్టాలు ఎక్స్పైర్ అయ్యారని మా వార్త వచ్చింది. అంటే ముందే చేయించేసుకున్నా అన్నమాట. ముందే అంతే మరి అర్జెంట్ గా అన్నారుగా మేడం గారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నాకు ఈ నవరాత్రులు కుదరలేదు. 3 రోజులే చేయించుకుంది. అంటే ముందు చేయించేసుకుంది ముందు అన్నమాట. చేయించేసుకున్నారు అమ్మవారు. చాలా అది చాలా సంతోషం. విరాకులు అయ్యాయి. పాప విషయాన్ని ఇంకా జాబ్ గురించి చూస్తున్నాం. పాపలో మంచి సంబంధం సెట్ అవ్వాలని చూస్తున్నాం మరి. అది చక్కగా తర్వాత అవుతుంది. తర్వాత చెప్దిగలమ్మా ముందు వీటి గురించి అవును. ఎక్కువ. చక్కగా అవుతుంది. చక్కటి వరుడొస్తాడు. మీ అమ్మాయిని బంగారంలా చూసుకునే పిల్లాడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మాయికి వచ్చిన ఉద్యోగం రావాలండి. తప్పకుండా. తప్పకుండా. ఆల్ ద వెరీ బెస్ట్. చాలా అదే. చాలా సంతోషం. మీ రివ్యూ విని నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఎంత నిష్కల్మషంగా అవును. నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారి దర్శనం అయింది, అమ్మవారి దర్శనం అయింది 10 సార్లు ఇదే అన్నారు. వాళ్ళు యాక్చువల్ గా ఏంటంటే ఆమె వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురి కూడా రెఫర్ చేశారు. హా. ఎందుకంటే ఈమెకి ఎంత బాగా అయింది, హ్మ్. వాళ్ళు ఏదో సమస్యలో ఉన్నారని చెప్పి ఒక్కసారి మాట్లాడండి మేడం. నేను నాకు ఆమె ఒక 5 times కాల్ చేశాను. నేను కొంచెం వేరే వర్క్ బిజీ ఉన్నాను. తర్వాత మాట్లాడితే నెంబర్ ఇచ్చి మాట్లాడండి, ఆమెకి రెమెడీ ఇవ్వాలి మీరు అట్లా అంటే తప్పకుండా చేస్తాం అని చెప్పాను. హ్మ్. అంటే ఈమెకు బాగా అయింది అనేది ఈమె కంటి ముందుగా చూశారు కదా. హ్మ్. సో అందుకని సో వీళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళకి రెఫర్ ఇవ్వడం, అంటే చాలా మందిలో ఏందో బాగా అయిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తే సో వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కూడా మనం తప్పకుండా. మాట్లాడి ఇప్పుడు మాట్లాడేదే దాని గురించి కదా. అవును, హ్మ్. వీళ్ళు కూడా మన వేరే వాళ్ళు మాట్లాడింది చూసిదే వచ్చారు. రైట్. చాలా చాలా సంతోషం ఆవిడకి అమ్మవారి దర్శనం అవ్వటం, అవును. ఆవిడ సమస్యలు సాల్వ్ అయిపోవటం. ఆవిడ అన్నట్టుగా ముందే చేయించేసుకున్నారు. మీరు అన్నారు కదా అవును. అర్జెంట్ గా చేసేసేయాలని చెప్పి. అవును జాబ్ రిలేటెడ్ ఇష్యూతో వాళ్ళు అవును అది వాళ్ళ ఖచ్చితంగా బాబుకు జాబ్ అనేది అవును. వచ్చేసింది. చాలా సంతోషంగా అవును ఉన్నారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయంది కూడా ఫిక్స్ అవ్వగానే మళ్ళీ లైవ్ లో మాట్లాడతామని ఆమెకు చాలా సంతోషంగా చెప్తున్నారు. రైట్. సో అది కూడా అవుతుంది. రైట్. సో సమస్యలు ఏమున్నా ఈ సమస్య నుంచి బయట పడలేకపోతున్నాం, ఎంతో మంది దగ్గర తిరిగేసాం, మాకు తెలియదు, ఏం చేయాలో తెలియతే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాము అనుకుంటే వన్ ఫైనల్ అంటే ఇంకా ఈ ఒక్కడిని కలుద్దాం అనుకున్నప్పుడు మేడం గారిని కలవండి.